హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను మీకు మంచి వెబ్సైట్ గురించి చెప్తాను. దీంట్లో మనము మన ఫోన్లోనే చిన్న చిన్నగా టాస్క్లు చేసుకుంటూ కొంచెం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, పాకెట్ మనీ లాగా. చూడండి, దీంట్లో ఇలా బోనస్ వస్తుంది. ఇన్ని చాలా రకాల టాస్క్లు ఉంటాయి. ఇది మన ఇండియాలోనే కాకుండా చాలా కంట్రీస్లో అయితే ఇవి వాడుతున్నారు, మనీ ఎర్న్ చేస్తున్నారు. చూడండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయో. ఇదైతే టైం బాక్స్. ఈ పేరైతే మీరు విన్నారో లేదో తెలియదు. ఈ టైం బాక్స్ అనే వెబ్సైట్ నుండి మనమైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. రిఫర్ కూడా చేసుకోవచ్చు. చూడండి, నేను ఒకరికైతే రిఫర్ చేశాను. వాళ్ళు చేసిన చిన్న చిన్న టాస్క్లో వాళ్ళకి యాడ్ అయిన చిన్న అమౌంట్లో కూడా నాకైతే కొంచెం కమిషన్ అయితే వస్తుంది. చూసారా, ఇలా వస్తుంది. అది ఎంత అయినా సరే, 1 సెంట్ కానీ $0.150 చూడండి, ఎంత అయినా సరే మనకి కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఇలా దీంట్లో రిఫర్స్ చేసి కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. చూసారా, పైన రిఫరెన్స్ కూడా ఉన్నాయి, $0.167 అని. దీంట్లో కొత్తగా గేమ్స్ అని కూడా లాంచ్ చేశారు. ఈ ఎవ్రీ వీక్ 2000 ప్రైజ్ పూల్ అయితే ఉంటుంది. ఎవరైతే ఆ వీక్లో హైయెస్ట్గా గేమ్స్ ద్వారా ఎర్న్ చేస్తారో వాళ్ళకి 2000 ప్రైజ్ పూల్ కూడా ఇస్తారు. ఇలా దీంట్లో చాలా గేమ్స్ ఉంటాయి. యాప్స్ మనము వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం వాళ్ళు ఇచ్చినవి కంప్లీట్ చేస్తే మనకి అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కంప్లీట్ లెవెల్ 100, కంప్లీట్ లెవెల్ 250. ఇక్కడ చూడండి, ఇది చిన్నగా ఉంది, కంప్లీట్ లెవెల్ 10, లెవెల్ 50. ఇలా చిన్న చిన్నగా ఉన్నవైతే మనము సెలెక్ట్ చేసి గేమ్స్ ఆడొచ్చు. గేమ్స్ ఆడిన అది కంప్లీట్ చేసిన వెంటనే మనకైతే మనీ యాడ్ అవుతాయి. చాలా ఉన్నాయి ఇక్కడ, బిట్లర్స్, టోరెట్స్, మై చిప్స్ అని చాలానే ఉన్నాయి గేమ్స్ కోసం కూడా. ఒక దాంట్లో కొన్ని గేమ్స్, ఇంకో దాంట్లో ఇంకా వేరే గేమ్స్ అలా ఉంటాయి. మనకి ఏదైనా ఈజీగా ఉంది అంటే మనము ఆ గేమ్ కంప్లీట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా టైం టేకింగ్ గేమ్స్. మీకు ఏదైనా టైంపాస్ అవ్వాలి గేమ్స్ ఆడుకుంటూ అంటే ఇదైతే బెస్ట్. ఊరికే అలా గేమ్స్ ఆడకుండా ఈ వెబ్సైట్ నుంచే యాప్ డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడడం ద్వారా మనీ వస్తుంది. చూడండి, ఇవైతే ఇప్పటివరకు ఎర్న్ చేసిన వాళ్ళే 5 days ఏమో $104. ఇక్కడ చూడండి, ప్రైస్ అయితే $500 ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వాళ్ళకి $355 అయితే ఎర్న్ చేసుకున్నారు. వాళ్ళు ఎర్న్ చేసింది 355, కానీ వాళ్ళకి వచ్చిన బోనస్ మాత్రం $500. అలా టాస్కులు కూడా ఉంటాయి చిన్న చిన్నగా. వాళ్ళ ఓన్ వెబ్సైట్ టైం బాక్స్ నుండి కూడా టాస్కులు ఉంటాయి. అండ్ ఇంకా వేరేవి కూడా ఉంటాయి చిన్న చిన్నవి. మనం ఈ పెద్దవి కాకుండా ఇలా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వడం, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం, లేదా ప్లేస్టోర్ నుండి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వాటికి రివ్యూస్ ఇవ్వడం. కొందరైతే వాట్సాప్ వీడియోస్ పెడతారు, దాని కింద యూట్యూబ్ వ్యూ టైం ఒక 2 minutes, అలా 2 minutes, 5 minutes మనం చూడడం ద్వారా కూడా మనకి మనీ అయితే వస్తాయి. మనకి ఏదైనా టాస్క్ ఓకే అనిపిస్తే దానిపైన క్లిక్ చేసి ఐఎమ్ నాట్ ద రోబోట్ అని దానిపైన క్లిక్ చేసి మనమైతే టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో. మనం ఇచ్చిన టాస్క్లు అయితే అప్రూవ్ అయ్యాయా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే చేసిన ప్రతి ఒక్క టాస్క్ అయితే అప్రూవ్ అయ్యి నాకైతే అమౌంట్ అయితే యాడ్ అయ్యాయి. ఇలా చూడండి, ఇవైతే టైం బాక్స్ వాళ్ళవే ఈ రెండు. వాళ్ళ ఓన్వి కూడా ఓన్ వెబ్సైట్ నుంచి కూడా ఉంటాయి టాస్కులు. చాలా ఈజీ, చిన్న చిన్నవి చేసుకోవచ్చు. చూసారా, మనం కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేస్తే ప్రతి టాస్క్ కూడా అప్రూవ్ అవుతుంది. ఇలా మనం డైలీ ఎన్ని టాస్క్లు చేయాలంటే అన్ని టాస్క్లు చేసుకోవచ్చు, లిమిట్ ఏమీ లేదు, మన ఓపిక అంతే. ఇంకా ఇక్కడ ఇదైతే మన రిఫరల్ కోడ్. మనము డైరెక్ట్గా షేర్ చేయొచ్చు, లేదా దాన్ని కాపీ చేసి కూడా మనము ఎవరైనా తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు
ఎర్న్ చేసిన దాంట్లో మనకు కమిషన్ వస్తుంది. ఇక్కడ ఆఫర్ వాళ్ళు ఉంది, అవి కూడా సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన గేమ్స్ ఉంది కదా, సేమ్ అలానే ఉంటాయి. కొన్ని యాప్స్ ఉంటాయి, దాంట్లో చూసుకొని మనం ఈజీ ఉంటే గేమ్స్ ఆడుకోవచ్చు. సేమ్ కాకపోతే అక్కడ కొన్ని తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి గేమ్స్ ఆఫర్ వాళ్ళు. ఇంకా చూడండి, నేనైతే ఈ వీక్లో $3.328 ఎర్న్ చేశాను. బోనస్ అయితే 0.100, రిఫరల్ అయితే 0.167 రిఫరల్స్ వచ్చాయి నాకు. మనము చేసిన ప్రతి టాస్క్కి మనకి అమౌంట్ యాడ్ అయ్యాయా లేదా అని వ్యాలెట్ మీద క్లిక్ చేసి మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇలా పుష్ క్లిక్స్ అని ఉంటాయి. ఇది ఎవ్రీ 2 అవర్కి ఒకటి వస్తుంది మనకి. 2 అవర్స్ తర్వాత ఆ పుష్ క్లిక్ని క్లిక్ చేసి ఇలా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే దానిపైన క్లిక్ చేసి క్లిక్ హియర్ టు క్లెయిమ్ యువర్ పుష్ క్లిక్ పైన క్లిక్ చేస్తే అక్కడ మనకి ఏమైనా సర్వీస్ అవైలబుల్ ఉంటే చూపిస్తుంది ఈజీగా. చూడండి, ఇది 2 minutes అనే ఉంది సర్వే. ఇలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి, చేసుకోవచ్చు సర్వీస్. అలాగే టైం 15 minutes, హాఫ్ అన్ అవర్ సర్వీస్ కూడా ఉంటాయి. మన టైంని ఎంత టైం ఉందో ఆ సర్వేకి మనకు అంత అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. కాకపోతే సర్వీస్ అన్నీ క్వాలిఫై అవ్వవు. ఫస్ట్లో అయితే సర్వీస్ అస్సలు రావు. మనము ఆ వెబ్సైట్ని ఎంత యూజ్ చేస్తుంటే అప్పుడైతే సర్వీస్ వస్తాయి. కాకపోతే ఫస్ట్లో అయితే సర్వీస్ రావు. రాకపోయినా మనము అటెంప్ట్ చేస్తూ ఉండాలి. మనము చేస్తూ ఉన్న కొద్దీ మనకైతే సర్వీస్ అయితే అప్రూవ్ అవుతాయి. సర్వీస్ చేయడం ద్వారా ఒక్కొక్కసారి $1, $2 కూడా వస్తాయి. వాళ్ళు ఎంత అమౌంట్ అయితే చూపిస్తారో అంత అమౌంట్ వస్తుంది. ఇంకా క్లిక్స్ అని ఉంటాయి. ఇవి మనమైతే పుష్ క్లిక్స్ కోసం 2 అవర్స్కి ఒకసారి ఓపెన్ చేస్తాం కదా, అప్పుడే క్లిక్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్నగా 5 seconds మాత్రమే ఉంటుంది, ఒక్కొక్కటి 30 seconds ఉంటాయి. చాలా వరకు అయితే 5 seconds ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను పుష్ క్లిక్స్ చేశాను కదా, అవి ఇక్కడ యాడ్ అయ్యాయి. చూడండి, మనం వ్యాలెట్లోకి వెళ్తే మనకి యాడ్ అయ్యాయా లేదా అని చూపించేస్తుంది వెంటనే. కొంచెం సిగ్నల్ పూర్గా ఉంది. ఇక్కడ నెక్స్ట్ అయితే నేను సర్వీస్ చూపిస్తాను. ఇలా సర్వే ట్యాబ్ పైన క్లిక్ చేయగానే మనకైతే అక్కడ ఉన్న సర్వీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ డైలీ పోల్ మాత్రం డైలీ వస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్స్ అవి ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేస్తే మనకి 0.007 అయితే మనకి యాడ్ అవుతాయి. చూడండి, 89 ఉండే 389 ఉండే 396 అయ్యాయి. చూడండి, ఇక్కడ డైలీ పోల్ 0.007 ఇలా మనకి వెంటనే యాడ్ అవుతాయి. ఇంకా చాలా చాలా సర్వీస్ ఉంటాయి. ప్రైమ్ సర్వీస్ అని, బిట్ ల్యాబ్స్ చాలా ఉంటాయి. మేమైతే ఈజీగా చేసుకోవచ్చు సర్వీస్. 20 minutes $0.24 అయితే చూపిస్తుంది. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సర్వీస్లో 10 క్వశ్చన్స్ అడుగుతుంది కదా, అది మనం ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం కదా, అవి మాత్రమే మనము చెప్పాలి. మనము మళ్ళీ వేరే ఆన్సర్స్ అయితే ఇవ్వద్దు. ఫస్ట్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏమైతే ఆన్సర్స్ ఇచ్చామో ఆ ఆన్సర్స్ మాత్రమే ఇవ్వాలి సర్వీస్లో, అప్పుడే మనం క్వాలిఫై అవుతాము. ఇలా చాలా సర్వీస్ అయితే వస్తాయి. మీకు ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని మీకు అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి, నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పర్సనల్గా. ఫస్ట్ మనము అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మాత్రం 30 questions అడుగుతుంది. ఆ క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది. కొన్ని మనకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంది, కొన్ని మాత్రం ఆ క్వశ్చన్లోనే ఆన్సర్స్ ఉంటాయి. అవి మాత్రం మనం కరెక్ట్గా ఇచ్చి మనం ఎప్పుడు సర్వీస్ చేసినా అవే ఆన్సర్స్ ఇవ్వాలి. ఆ 30 questions మనము ఏమైతే ఆన్సర్స్ ఇచ్చామో అది మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేసినప్పుడు సర్వీస్లో మనం అదే ఆన్సర్ ఇవ్వాలి. ఇలా చూడండి, ఈ సర్వే మనకైతే అది క్వశ్చన్స్ అడుగుతుంది. మన దగ్గర అది ఉందా లేదా, మనం యూజ్ చేస్తున్నామా, ఇలా అడిగినప్పుడు మనము యూజ్ చేస్తే అవునని ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే లేదు అని.
ఒకవేళ వాళ్ళకి ఓకే అయితే మనకి సర్వేగా వస్తుంది. క్వశ్చన్ చూడండి, జస్ట్ చెకింగ్ కోసం మనకి ఏ యానిమల్ కనిపిస్తుంది అని అడిగారు. మనం డాగ్ అని అయితే చెప్పేయాలి. ఇలా చిన్న చిన్న సర్వేస్ చేసుకోవచ్చు మనము ఈజీగా. చాలా ఎర్న్ చేసుకోవచ్చు. అసలు టైం పెట్టాలి కానీ చాలా ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి, టాప్ 100 ఎర్నర్స్ టుడే ఈరోజు ఈ ఒక్కరోజు $40 ఎర్న్ చేశారు. చూడండి, వాళ్ళకైతే బోనస్ 55. సెకండ్ పర్సన్ 37 ఏమో ఎర్న్ చేస్తే వాళ్ళకి $17 వచ్చాయి. ఇలా చూడండి, మన ఇండియా నుండి కూడా చాలామంది ఉన్నారు. చూడండి, దాంట్లో ఎక్కువ మాత్రం మన ఇండియా ఫ్లాగే కనిపిస్తుంది. చూడండి, మనకి టాప్ 100 ఎర్నర్స్కి బోనస్ కూడా ఇస్తారు. ఇలా ఇక్కడ ఎర్ర పైన క్లిక్ చేస్తే మనకు అన్నీ కనిపిస్తాయి, చేసుకోవచ్చు. ఇది పేమెంట్ చూడండి, నేను ఇప్పటి వరకు దీంట్లో అయితే ఎంత ఎర్న్ చేశానంటే ఇవన్నీ టోటల్ పెయిడ్ బోనస్ $19.89, కమిషన్ 27, ఓవరాల్ పెయిడ్ $141.39 అయితే నేను ఇప్పటి వరకు ఎర్న్ చేశాను. ఇది ఇంకా చాలా తక్కువ, నేను అప్పుడప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాను. కాబట్టి ఇలా మనం కంటిన్యూస్గా సర్వీస్ అని గేమ్స్ అని చేస్తే ఇంకా చాలా ఎర్న్ చేసుకోవచ్చు. నేను ఇంతకు చూపించాను కదా, 1 వీక్లో $40, $35 చేసుకోవచ్చు. వల్ల మనకి ఫ్రీగా ఖాళీగానే ఉన్నాము అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ వెబ్సైట్ అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీకు అకౌంట్ క్రియేషన్లో ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేస్తే నేనైతే వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేసి చెప్తాను ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో అని. నేనైతే రిఫరల్ లింక్ కింద ఇస్తాను, ఆ రిఫరల్ లింక్తో జాయిన్ అవ్వండి. నేను మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తాను. వన్స్ మనకి $5 అయ్యాయి అంటే మనం ఐడి వెరిఫై చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ కూడా ఏం లేదు, ఒక పేపర్ పైన టైం బాక్స్ అని రాసి ఇలా పట్టుకొని మనము ఫేస్ కనిపించేలాగా ఫోటో దిగి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత అది మనకి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. టైం బాక్స్ అని క్లియర్గా కనిపించాలి పేపర్ పైన. అలా చేసిన తర్వాత మనము పేమెంట్ మెథడ్ మీకు మనకి ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. చాలా పేమెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. యూపీఐ కూడా యాడ్ చేశారు కొత్తగా. చూడండి, మనం యూపీఐ కూడా చేసుకోవచ్చు. ఈ పేమెంట్ మెథడ్ మాత్రం మనకు ఐడి వెరిఫై అయిన తర్వాత చేసుకోవాలి. పేమెంట్ మాత్రం ఫస్ట్ అయితే ఎవ్రీ థర్స్డే ఇచ్చేవారు, ఇప్పుడైతే వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉంది నెక్స్ట్ పే అవుట్ ఇన్ 16 hours అని. ఇక్కడ మనకి కింద చూపిస్తారు టైం రిమైనింగ్ అంటిల్ ఇన్వాయిస్ కట్ ఆఫ్, పేమెంట్ కట్ ఆఫ్ అని. ఇక్కడ మనకి వన్స్ $5 అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మనకి మన అకౌంట్లో పడిపోతాయి. మనము దీంట్లో ఏం విత్డ్రా పెట్టుకోవాల్సిన పని లేదు. $5 కాగానే మనకి అకౌంట్లోకి వచ్చేస్తాయి. మనము ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నామో దాంట్లో వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ దీంట్లో బోనస్ కూడా ఇస్తారు. మనము వీక్లీ 0.40 ఎర్న్ చేస్తే మనకి 0.02 బోనస్ ఇస్తారు. $1 ఎర్న్ చేస్తే 0.03, అలా $10 వరకు అయితే మనకి బోనస్ ఇస్తారు. ఇదైతే ఖచ్చితంగా అందరూ చేసుకోండి. మన ఫ్రీ టైంలో అయితే చేయొచ్చు. ఈ రిఫరల్ లింక్ నేనైతే రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిన్ కామెంట్లో కూడా ఇస్తాను. నా రిఫరల్ లింక్తో జాయిన్ అవ్వండి. నేను మీకు చూసారా, దీంట్లో ఇలా ఎర్న్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అందరైతే చేసుకోండి. నా రిఫరల్ లింక్తో చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఖచ్చితంగా నా రిఫరల్ లింక్తో చేసుకొని మీకు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా అది ఎలా చేసుకోవాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా చూడండి, చిన్న చిన్న టాస్కులు, చిన్న చిన్న సర్వీస్ చేసుకుంటే మనము కొంచెం పాకెట్ మనీ, చిన్న అమౌంట్ అయినా మనకి దేనికైనా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న అమౌంట్ అని కూడా కాదు,
కష్టపడితే దీంట్లో కొంచెం టైం పెడితే చాలా అమౌంటే మనం ఎర్న్ చేసుకోవచ్చు. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా నా పేమెంట్ లిస్ట్. ఇలా చిన్న చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేయాలి. ఫస్ట్‌లో ఆగిపోవద్దు. చాలా తక్కువ అమౌంట్ వస్తుందని ఆగిపోకుండా మనం కంటిన్యూగా చేయడం ద్వారా చాలా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ ఒక 1 ఇయర్ అయితే చాలా తక్కువ అమౌంటే కదా అని వదిలేసాను. ఇప్పుడైతే నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. నేను అసలు ఇంతకుముందు అన్ని మెయిల్స్ డిలీట్ చేయడం వల్ల లేదు, ఇది ఒక్కటే మెయిల్ ఉంది. చూడండి 24లో నాకైతే $4.36 వచ్చాయి. మీరు కూడా ఇలా ఎర్న్ చేసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో నా రిఫరల్ లింక్ ఉంటుంది. నా రిఫరల్ లింక్తో జాయిన్ అవ్వండి. మీకైతే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను.